పట్టపగలే కాల్పుల కలకలం దోపిడీ ప్రయత్నంలో ఉన్న దొంగల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకునే క్రమంలో వాళ్లపై దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మెట్రో రైల్ పనుల్లో ఉన్న ధర్మేంద్ర అనే ఎల్ఎన్టీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ కాల్పుల ఘటన రోడ్ నెంబర్ 36 లో నీరు షోరూమ్ దగ్గరలో చోటు చేసుకుంది. బిగ్ సి షోరూంలో దోపిడీ చేసేందుకు ముగ్గురు దొంగలు రాయచూర్, గుల్బర్గా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ సమాచారం వచ్చిన పోలీసులు వాళ్ళెవరో తెలుసుకుని ఫాలో అయ్యారు. మాదాపూర్ బిగ్ సి షోరూం నుంచి క్యాష్తో ఒకరు బయటకు వచ్చి మరో ప్రాంతానికి వెళుతూ ఉండగా దొంగలు బైక్ పై అతన్ని ఫాలో అయ్యారు. పోలీసులు దొంగల్ని ఫాలో అయ్యారు. రోడ్ నెంబర్ 36 లోకి రాగానే పోలీసులు తమను ఫాలో అవుతున్నట్లు గుర్తించిన దొంగలు పారిపోతూ పోలీసులపై కాల్పులు జరిపారు. దొంగలు నాటు తుపాకీతో కాల్పులు జరుపుతూ ఉన్న పోలీసులు ధైర్యంగా వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద దొంగల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పారిపోయినా మరో చోట వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. దొరికిన దొంగల్ని ఫహీం, అబ్దుల్ ఖదీర్ సత్తారుగా గుర్తించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, వీళ్ళు ఇచ్చిన అడ్రస్లు కరెక్టే అనేమన్నా నిర్ధారణ అయిందా? మొత్తం ఎంతమంది వచ్చారు అనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? అలాగే ఫస్ట్ అటెంప్టా అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ముగ్గురు వ్యక్తులు మాత్రమే గుల్బర్గా, రాయచూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్కు 5 రోజుల క్రితం వచ్చారు. కేవలం వీళ్ళు బ్యాంకులను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్యాంకులను దోపిడీ చేస్తే కనుక కోట్లాది రూపాయలను తీసుకోవచ్చు, వాళ్ళను బెదిరించి కోట్ల రూపాయలను కొల్లగొట్టవచ్చు అనే నెపంతోనే వాళ్ళు హైదరాబాద్కు వచ్చి మాటు వేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర సమాచారం ఉంది. కర్ణాటక పోలీసులే వీళ్లకు సమాచారం ఇచ్చి ఉంటారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులను ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తమయ్యాయి హైదరాబాద్ పోలీసు వర్గాలు. ఆ తర్వాత దీనికి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారన్న దానికి సంబంధించి కొంత ఆధారాలు సేకరించింది. ఆ క్రమంలోనే ఇవాళ ఈ ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పైన ఈ మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళేటువంటి క్రమంలో నీరూస్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. నీరూస్ దగ్గర మధ్యాహ్నం టైంలో కలెక్షన్ అంతా కూడా వస్తుంది. సుమారు లక్షల రూపాయల కలెక్షన్ బ్యాంకులోకి తీసుకువెళ్లేటువంటి క్రమంలో ఆ బ్యాంకుకు వెళ్లేటువంటి వ్యక్తులను అటకాయించి 20 నుంచి 30 లక్షలు వరకు దోపిడీ చేయొచ్చు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి బిగ్సీని కూడా వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా డబ్బులు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను కొల్లగొట్టొచ్చు అనేటువంటి క్రమంలోనే వీళ్ళు పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి బైకును అనుసరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే నీరూస్ ముందు ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు బైక్ను ఆపటం, వెనక ఉన్నటువంటి పోలీసులు చూసి ఒక వ్యక్తి పక్కకు పారిపోవడం, మరో వ్యక్తి కూడా వెళ్ళేటువంటి క్రమంలో నీరూస్కు వెళ్ళేటువంటి క్రమంలో మళ్ళీ వెనక్కి రావటం మనం ఇందాక చూసినట్టుగా ఆ ప్రాంతంలోకే బైకు వెళ్ళటం. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడేటువంటి క్రమంలో వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ను పైకి ఫైర్ ఓపెన్ చేశారు. అక్కడ ధర్మేంద్ర అనే ఎల్ఎన్టీ ఉద్యోగి ఆ సమీపంలో ఉన్నాడు. అతని పైన కాల్పులు మిస్ఫైర్ అయ్యి అతని భుజం పైన కాల్పు బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత గాల్లో కూడా ఒక కాల్పులు జరిగాయి. సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ధర్మేంద్రను తరలించారు. కానీ ఇద్దరు ఆగంతకుల్లో ఒక వ్యక్తి పారిపోయేటువంటి క్రమంలో ఇద్దరు పోలీసులు అతన్ని కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. మళ్ళీ సంఘటన స్థలం దగ్గర మరో వ్యక్తిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి నీరూస్ దగ్గర ఉన్నటువంటి ఒక కెమెరాలో కూడా రికార్డ్ అయింది. కానీ సంఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ మాత్రం ఇందులో రికార్డు కాలేదు. చూడవచ్చు మనం స్పష్టంగా ఇక్కడ ఈ కెమెరాలో చూస్తున్నటువంటి దానికి సంబంధించి సీసీ కెమెరాలో స్పాట్ దగ్గర ఏదైతే ఉందో స్పాట్ దగ్గర వరకు వచ్చింది. కానీ ఆ కెమెరాలో సంఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఏవి కూడా రికార్డు కాలేదు. మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఏదైతే నీరూస్ ముందర ఉన్నటువంటి స్పాట్ ఇది. ఆ సమయంలో సుమారు 1:20 సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అందులో రికార్డ్ అయింది. కానీ ఆ సమయంలో ఎక్కడ కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు మాత్రం అందులో రికార్డు కాలేదు. ప్రస్తుతానికి మాత్రం దర్యాప్తు కొనసాగుతోంది. షాహీన్ మిర్జా, అబ్దుల్ సత్తార్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు మరి దోపిడీ చేశారు, గ్యాంగ్కి సంబంధించి బ్యాక్ రికార్డ్ ఏముందనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. పాష్ ఏరియా జూబ్లీ హిల్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టపగలు రోడ్డు పైన కాల్పులు జరగడం అన్నది తీవ్రమైన అంశంగానే ప్రస్తుతం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం
వెస్ట్ జోన్ డీసీపీ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఈ సంఘటనకు సంబంధించి వివరాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులే అతన్ని ఫాలో చేయడం, ఆ ఇద్దరిని బైక్ పైన వెళ్తున్నటువంటి ఆ ఇద్దరిని ఫాలో చేసేటువంటి క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉంది. నీరు లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో, బెదిరించేటువంటి క్రమంలోనే వాళ్లను పట్టుకోవాలని భావించారు. కానీ బైక్ పైన వెనక ఉన్నటువంటి వ్యక్తి పోలీసులను గమనించి పారిపోయేటువంటి క్రమంలో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత వీళ్ళు కూడా తమ వద్ద ఉన్నటువంటి వెపన్ తీసేటువంటి క్రమంలో ఫైర్ ఓపెన్ అయింది. ఆగంతకుల వద్ద ఉన్నటువంటి రివాల్వర్ను పోలీసులపైకి ఎక్కువ పెట్టేటువంటి క్రమంలో వెనుక ఉన్నటువంటి ఎల్ఎన్టీ ఉద్యోగి ధర్మేంద్ర గాయపడ్డాడు. మరో బుల్లెట్ పైకి గాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ జరుగుతోంది. గుల్బర్గా, రాయచూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఉంది. అయితే వీళ్ళు కేవలం బ్యాంకులు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ టార్గెట్ చేసేందుకే హైదరాబాద్ వచ్చారా, ఈ పెద్ద ఎత్తున డబ్బులను కొల్లగొట్టేందుకే హైదరాబాద్ వచ్చారా, లేదంటే మరేదైనా సంఘ వ్యతిరేక శక్తులు కానీ అసాంఘిక శక్తులతో కానీ వీళ్ళకేమైనా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఒక 5 రోజుల క్రితం ఒక ఉగ్రవాది నసీర్, అలాగే మరికొంతమంది విదేశీయులు కూడా పట్టుబడ్డారు. కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్లకు సంబంధించినటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. షాహీన్ మిర్జా, అబ్దుల్ సత్తార్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. టాస్క్ ఫోర్స్ టీం, అలాగే లా అండ్ ఆర్డర్ టీం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగాయి. ఈ దర్యాప్తు సంస్థలు, ఈ ఏజెన్సీలన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఒకవేళ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఏమైనా ఆనవాళ్లు కానీ బయటపడితే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు కేవలం రాబరీ గ్యాంగ్ మాత్రమే హైదరాబాద్కు వచ్చింది. 5 రోజులుగా మాటు వేసింది, రెక్కి కూడా నిర్వహించింది. కొన్ని బ్యాంకులను, కొన్ని సంస్థలను టార్గెట్ చేసి వాళ్ళు ఆ డబ్బులు కొల్లగొట్టాలని భావించేటువంటి క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్లతో పాటు మరో వ్యక్తి, ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా హైదరాబాద్కు వచ్చాడు. కాబట్టి మరి అతడు ఎక్కడ ఉన్నాడు, మరి అతడు ఒక్కడే ఇంకెక్కడైనా ఆపరేషన్కు వెళ్ళాడా అనేటువంటిది కూడా ఈ ఇద్దరిని విచారిస్తే కానీ మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం మనకు కనిపించట్లేదు. శర్మ, 5 రోజుల కిందటే దొంగలు నగరంలోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు అనే సమాచారం లేక వాళ్ళని పట్టుకోలేదా, లేకపోతే వాళ్ళు అటెంప్ట్ ప్లాన్ చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని పోలీసులు వెయిట్ చేశారని భావించవచ్చా? పోలీసులకు మాత్రం పక్కా సమాచారం ఉండడం వల్లనే వాళ్ళను అనుసరించారు. వాళ్ళిద్దరు కూడా పల్సర్ వెహికల్ పైన ఇద్దరు వెళ్ళేటువంటి క్రమంలో వీరు 2-3 రోజులుగా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చి వీళ్ళను ఫాలో చేశారు. వాళ్ళ మరి ఏ రకంగా వీళ్ళను ట్రాక్ చేశారన్నది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళేటువంటి క్రమంలో 2 సంస్థలను వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందు నీరూసును మధ్యాహ్నం సమయంలో కనుక ఇది టార్గెట్ చేస్తే అందులో పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఉంటాయి. ఆ సమయంలోనే బ్యాంకుకు వాళ్ళు డిపాజిట్ చేసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కొల్లగొట్టవచ్చు అనేటువంటిది నీరూసును టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత దీనికి సమీపంలో ఉన్నటువంటి బిక్సీని కూడా వాళ్ళు టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు, ఏ సంస్థలు, బ్యాంకులను వాళ్ళు దోచేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాబట్టి ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దర్యాప్తు జరిగిన తర్వాతే తెలిసేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఓకే శర్మ.